ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించి, ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చి, మీ మాటలు ధ్యానించటానికి, మా జీవితాలు మార్చుకోవటానికి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి, మీరు ఇచ్చిన మరొక అవకాశమును బట్టి తండ్రి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు నాయన. మీ బిడ్డలమైన మేము తండ్రి మీ మాటలు ధ్యానించడానికి తండ్రి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని తండ్రి అందించండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో మీరు రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి మరి జీవగ్రంథంలో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులు మరి జీవగ్రంథంలో నుంచి ధ్యానం చేద్దాం. దేవుడు భూమి మీద మరి ప్రపంచాన్ని సృజించిన తర్వాత ప్రపంచ మానవాళిని ఈ భూమి మీద కలుగజేసి తాను సృజించినటువంటి ఆ సృష్టి అంతటిపైన దేవుడు సర్వాధికారాన్ని ప్రపంచ మానవులలోని మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వములకు ఇవ్వటం జరిగింది. ఇది మనందరికీ కూడా తెలుసు. ఒక మాట ముందుగా చదువుకొని ఈరోజు కొన్ని ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి కొన్ని సంగతులను జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాం. ప్రియమైన వారలారా, ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనం చూద్దాం. 26వ వచనం నుంచి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని అనే మాట ఉపయోగిస్తున్నారండి. దేవుడు కలుగు చేసినటువంటి దానిపైన, ఆ సృష్టి అంతటిపైన సర్వాధికారం ఎవరిది అని అంటే ఆదాము అవ్వలది. అలా ఏలుదురుగాక అని చెప్పడం జరుగుతుందండి. అలా ఇచ్చినటువంటి సర్వాధికారం చొప్పునే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా, ఒక జంతువైనా కానివ్వండి, సముద్రంలో ఉన్నటువంటి మహామత్స్యాలైనా కానివ్వండి, సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు, ఏదైనా సరే మనిషికి లోబడే పరిస్థితి వచ్చింది అని అంటే కారణం దేవుడు ఇచ్చినటువంటి అధికారం. దేవుడిచ్చిన అధికారం కనుకనే ఇప్పటికీ కూడా అవి మనకు లోబడుతూ ఉన్నాయి. దేవుడిచ్చిన అధికారాన్ని ప్రపంచ మానవాళి దుర్వినియోగం చేసుకున్నారు. దుర్వినియోగం చేసుకోవటమే కాకుండా దేవునికి విరోధి అయినటువంటి అపవాది పక్షాన చేరి దేవునితో ఉన్న బంధాన్ని తెంచేసుకోవటం జరిగిందండి. దేవునితో సమాధానం తెగిపోయింది. దేవునితో ఉన్నటువంటి బంధం అనేది తెంచుకొని దేవునితో సమాధాన పడేటటువంటి ఆ పరిస్థితి లేకుండా దేవునితో విరోధమైనటువంటి ఆ స్థితిలోనికి ప్రపంచ మానవాళి వెళ్ళటం జరిగింది. అందుకే ఏదేను తోటలో నుంచి వారిని గెంటి వేయటం జరిగింది. ఇక దేవుడే దయదలిసి వారికి భూమి మీద కనీసం ఆహారాన్ని అందించడానికి దేవుడు సిద్ధపడుతూ, మరి దేవుడు వారిని కంటికి రెప్పలా ఇంకనూ కూడా కాపాడుతూనే ఉన్నారు. కానీ ప్రపంచంలోకి వచ్చినటువంటి మానవాళి ఏ పాపపు తలంపులతోనైతే దేవునికి విరోధంగా మారారో ఆ తలంపులలోనే మరి జీవితాన్ని కొనసాగిస్తూ దినదినము కూడా దేవునికి ఇంకా విరోధులుగానే మారిపోతున్నారు. ప్రపంచ మానవాళి పెరగటం, ఆ పెరుగుదలతో పాటుగా పాపాన్ని కూడా పెంచుకుంటూ దేవునికి విరోధంగా మరి జీవితాలను కొనసాగించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే కయ్యూను గురించి మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లల, కయ్యూను నరహంతకుడిగా మారిపోయాడు. సొంత రక్తం పంచుకు పుట్టినటువంటి సహోదరుణ్ణే హత్య చేసినటువంటి పరిస్థితి మరి మనం కయ్యూను జీవితంలో చూస్తూ ఉన్నాం. ఇలా ప్రపంచంలో వస్తున్నటువంటి ఎక్కడో కొద్ది మంది దేవుని కోసం ఆలోచించేవారైతే ఎక్కువ మంది దేవుణ్ణి మరి ఇబ్బంది పెట్టేవారే, దేవుణ్ణి బాధ పెట్టేటటువంటి వారే. కాబట్టి 6వ అధ్యాయానికి రాగానే దేవుడు, ఆదికాండము 6వ అధ్యాయము, ఈ ప్రపంచ మానవాళిని చూసినటువంటి దేవాది దేవుడు ఒక భయంకరమైనటువంటి పదాన్ని ప్రపంచ మానవాళి మీద ముద్ర వేయటం జరిగిందండి. 6వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ప్రియమైన వారల, 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని అంటున్నారండి. దేంట్లో గొప్పవాళ్ళు అయిపోయారంటమ్మా? చెడుతనంలో గొప్పవారయ్యారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుషులు చెడుతనంలో గొప్పవారు అయిపోతున్నారు.
చెడుతనంలో గొప్పవారైపోతున్నారు. గొప్పది వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని ఉందండి. నొచ్చుకొనెను, అసలు ఎందుకు కలుగు చేశాను, ఎందుకు వీళ్ళని కన్నాను. ఈరోజు తల్లిదండ్రులు చాలామంది కూడా బాధపడుతుంటారు కదండి పిల్లలను చూసి. పరలోకమందు ఉన్నటువంటి మన కన్న తండ్రి ఆయన పిల్లలైనటువంటి ఈ ప్రపంచ మానవాళిని మనల్ని చూసి ఒకనాడు ఆయన చెబుతున్నటువంటి మాట, సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని ఉందండి. నొచ్చుకొని దేవుడు ఎంత బాధపడితే ఈ స్టెప్ తీసుకున్నారో ఆలోచించండి. ఎంత బాధపడితే ఈ నిర్ణయం తీసుకున్నారో. 7వ వచనం, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును అని అంటున్నారండి. తుడిచేస్తాను, మొత్తాన్ని తుడిచేస్తాను అని అంటున్నారు. మొత్తాన్ని కూడా తుడిచేయటానికి సిద్ధపడుతున్నారండి. అలాంటి సమయంలోనే ఒకే ఒక వ్యక్తి నోవాహు గారు ఉండడం జరిగిందండి. ఇంకా 13వ వచనానికి రాగానే ఇంకా దేవుడు అప్పటికి ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ఏమంటే అప్పట్లో ఏముందండి జనరల్గా, అప్పట్లో ఈ రోజు ఉన్నటువంటి నెట్వర్క్ ఉందా, అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఉందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ ఉందా, ఏమండి? అయినా సరే ఆ రోజులలోనే దేవుణ్ణి బాధ పెట్టారు అని అంటే ఈ రోజు ఉన్నటువంటి మానవాళి పోకడ ఎంత దారుణంగా ఉండి ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎంత దారుణంగా ఉండి ఉంటుందో ఆలోచించాలి ప్రియమైన వారు. దేవుడు ఏమంటే ఆ నోవాహును చూసి, నాయనా కనీసం నువ్వు ఒక్కడవైనా కనపడ్డావు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నేను మరి నాశనం చేయకుండా కాపాడతాను అని ఆయనకి ఒక మాట చెబుతున్నారండి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అని అంటున్నారు. నాశనం చేసేస్తాను అని అంటున్నారు. అందులో భాగంగానే కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఇంతకుముందు అన్నయ్య గారు చెప్పినట్టుగా లాస్ ఏంజల్స్ అనే సిటీలోని ఏమంటే ఆ సిటీ హాలీవుడ్ అనేటటువంటి ఒక సంస్థ, ప్రపంచంలోనే పెద్ద సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థ ఎంత దారుణంగా ఉంది అంటే వాళ్ళు తీసే సినిమాలన్నీ దేవునికి ఎగనెస్ట్గానే ఉంటుంటాయి, దేవునికి వ్యతిరేకంగానే ఉంటుంటాయి. ఏమంటే వాళ్ళే కాదులండి, మనం కూడా దేవునికి వ్యతిరేకంగానే చేస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు ఆ ఫైర్ అనేది జరగటానికి, అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి ముందు 24 గంటల ముందు ఆ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి ఒక మీటింగ్ జరిగింది. అసలు అక్కడ ఉన్నటువంటి హీరోలు కానివ్వండి, ప్రపంచంలోని ప్రసిద్ధిగాంచినటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ సిటీకి వచ్చేసారు. సిటీకి వచ్చిన తర్వాత అంతమంది అందగత్తెలు, అంతమంది అందగాళ్లను చూసినటువంటి ఆ సభలోని ఒక స్టేట్మెంట్ విడిచిపెట్టారండి. ఒక స్టేట్మెంట్ చెప్పేశారు. ఏంటి అని అంటే, అసలు దేవుడనేవాడు జీరో, వీళ్ళతో పోలిస్తే దేవుడనే ఆయన సృష్టికర్త అనేవాడు జీరో, అసలు ఆయన లేడనే అనుకోవాలి. ఇంతమంది చూసేసి ప్రపంచంలోని ఇంత గొప్ప స్థితులను ఈరోజు కలుగజేస్తున్నారు అంటే వీళ్ళకంటే గొప్ప వాళ్ళు ఇంకెవరుంటారు, అసలు దేవుడు అనేవాడు జీరో అనేటటువంటి ఆ స్టేట్మెంట్స్ని వాళ్ళు ఉపయోగించడం జరిగిందండి. కరెక్ట్గా 24 గంటలు జరగక మునిపే ఏ ప్రాంతంలోనైతే ఆ మాట చెప్పారో ఆ ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని తరిమేశాడు దేవుడు. తరిమేయటమే కాకుండా ఏ ప్రాంతంలోనైతే, ఏ భవనంలోనైతే ఉన్నారో ఆ బిల్డింగే కాదు, ఏకంగా పట్టణాన్ని తగలబెట్టేటటువంటి పరిస్థితి 24 గంటలు గడవకుండానే ప్రియమైన దేవుని పిల్లలను. ఏమంటే మీరు బాగా గమనించండి, ఈ పరిస్థితి ఒక్క లాస్ ఏంజల్స్లోనే ఉందా అని అంటే లేదండి. ఈ పరిస్థితి పైకి భక్తుల్లా కనపడుతున్నా కూడా దారుణంగా మనం లోపల కట్టుకున్నటువంటి హృదయాలలో గూడు కట్టుకున్నటువంటి పాపం భయంకరమైనటువంటిది. ఏమంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఇవ్వటం లేదు, కానీ మన క్రియలు కూడా దేవుణ్ణి బాధ పెట్టే విధంగానే ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లల. ప్రపంచంలో ఒకనాడు దేవుడు తాను కలుగజేసిన సృష్టి అంతటిని, ఒక్క కుటుంబం తప్ప మరి సమస్తాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు అని అంటే లోపల ఎంత గాయమై ఉండాలండి, ఎంత గాయపడి ఉండాలి ఆయన హృదయం.
ఆయన హృదయం ఎంత గాయపడి ఉండాలో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. అలాంటి గాయపడినటువంటి ఆ హృదయము ఏమండి ఏమండి బాగా ఆలోచించండి. వద్దులే నాకు అనుకుంటే ఒక సెకండే కదండి ఈ భూమిని తగలబెట్టడం ఆయనకు ఒక లెక్క చెప్పండి. కానీ దేవుడు ఏ ప్రపంచ మానవాళి అయితే ఏమంటే ఏ ప్రపంచ మానవాళి అయితే దేవునికి విరుద్ధంగా పాపాన్ని మూటగట్టుకొని దేవునితో సంబంధాన్ని తెంచుకొని దేవునితో సమాధానాన్ని కోల్పోయినటువంటి ఈ ప్రపంచ మానవాళిని విడిచిపెట్టాలి అనుకోవట్లేదండి దేవుడు విడిచిపెట్టాలి అని అనుకోవటం లేదు. దేవుడు ఎలా మరి వీళ్ళని ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కదండి. ఆయన ప్రేమించాడు కనుకనే వీళ్ళని ఏం చేస్తే సృష్టి అంతటిని నాశనం చేసిన తర్వాత కూడా ప్రపంచంలోని దేవుని భయం అనేది లేకుండా పోయిందండి. ఒక్క నోవహు కుటుంబం తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా శవాలుగా మార్చేశారు అని అంటే మిగిలినటువంటి వారు ఎంత భయం కలిగి ఉండాలి, అంత భక్తి కలిగి ఉండాలండి. కానీ ఆ భయం కొద్ది రోజులే ప్రియమైన దేవుని పిల్లలు. అంతకు మించి పాపం ఈ ప్రపంచంలోనికి వచ్చేసిందండి. అంతకు మించి పాపం వచ్చేసింది. అంతకు ముందు ఉన్నటువంటి పాపం కంటే మించి ఎప్పటికప్పుడు కూడా పాపం అనేది ప్రపంచంలోని ఒకదానికొకటి రికార్డులు బ్రేక్ చేసుకుంటూ పాపం అనేది పెచ్చు మీరిపోతున్నటువంటి ఈ ప్రపంచంలోనికి దేవుడు మనిషిని ప్రేమించాడు కనుకనే దేవుడు ఏం చేస్తే ఈ ప్రపంచ మానవాళిని నేను ఎలా మరలా పోగొట్టుకున్నటువంటి ఆ బంధాన్ని నేను మరలా పునరుద్ధరించగలను. అందుకోసమే దేవుడు ఒక కార్యక్రమాన్ని భూమి మీద తలపెట్టారండి. అందులో భాగంగానే ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరిచారు. ఈ కుటుంబానికి నేనంటే ఏంటో, నా భయభక్తులు అంటే ఏంటో, నా ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటో అసలు నేను ఎందుకు కలుగజేశాను ఈ కుటుంబానికి తెలియజేసుకుంటూ ఈ కుటుంబం ద్వారా పక్కనున్నటువంటి కుటుంబాలకి అలా లోకంలో అందరికీ కూడా తానెవరో పరిచయం చేసుకోవాలి. దేవుడు తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఈ కుటుంబం ద్వారా, ఈ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక జాతి ద్వారా దేవుడు ప్రపంచానికి తెలియజేయాలి అని అనుకున్నారండి. అందులో భాగంగానే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారిని దేవుడు ప్రత్యేకపరిచారు. తర్వాత ఇస్సాకు గారు, తర్వాత యాకోబు గారికి 12 మంది మగ సంతానం, 12 గోత్రాలు. ఏమంటే ఒక ఫ్యామిలీ ఎలా అయిపోతుందో చూడండి అండి. ఒక ఫ్యామిలీ 12 గోత్రాలుగా 12 ట్రైబ్స్కి ఏమంటే ఆ జనాభా పెరుగుతూ వచ్చిన తర్వాత తెగిపోయినటువంటి ఈ బంధాన్ని పాపాత్ముడుగా ఉన్నటువంటి మనుష్యుడిని, పరిశుద్ధుడైనటువంటి దేవునిని, పాపాత్ముడుగా ఉన్నటువంటి మానవాళిని పరిశుద్ధుడైనటువంటి దేవునితో అనుసంధానం చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని దేవుడు ఈ భూమి మీద తలపెట్టారండి. దాన్ని ఏమంటామనంటే ప్రాయశ్చిత్తము అని అంటాం. ప్రాయశ్చిత్తము అని అంటాం. ఇంగ్లీష్లో అటాన్మెంట్ అని అంటారు. అటాన్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఎట్ వన్ మెంట్ అని అర్థం. ఎట్ వన్ మెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఏ దేవునితోనైతే ఈ బంధం తెగిపోయిన తర్వాత పాపములోనేమో మనుషులు మునిగిపోయారు, ఆయనేమో పరిశుద్ధుడు మరియు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మరియు పాపాత్ముడైనటువంటి మనిషిని మరలా సమాధానపరుచుకోవటం కోసం దేవుడే స్వయంగా ఒక కార్యక్రమాన్ని ఈ భూమి మీద తలపెట్టారు. ఆ తలపెట్టినటువంటి కార్యక్రమం ఒకనాడు ఈ ప్రపంచంలో ప్రత్యేకపరిచినటువంటి ఆ జనాంగంలో నుంచి సర్వమానవాళికి ఆయన ఎందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారో, ఆ కార్యక్రమాన్ని తలపెట్టిన తరువాత దాని ద్వారా నీ నుండి ఆయన ఏం కోరుకుంటున్నారో ఈ ప్రపంచానికి తెలియజేయాలి అని దేవుడు తలపెట్టినటువంటి కార్యక్రమమే ప్రాయశ్చిత్తము అని అంటారండి. ప్రాయశ్చిత్తము ఇంగ్లీష్లో ఏమంటారు? అటాన్మెంట్ అని అంటారు. ఈ అటాన్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఏమంటే ఈ ప్రాయశ్చిత్తం యొక్క ప్రాముఖ్యకరమైనటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే పాపంలో ఎవడైనా కనుక పడిపోతే వాడికి కొంత రిలీఫ్ ఇద్దాం. అంటే పాపాన్ని చెయ్యమని కాదు, ఆ పాపం మానటానికి పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు అని జ్ఞాపకం చేయటానికి, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని చెంతకు రావాలి అని అంటే
పాపం చేయటం చాలా సులభం, పాపం చేయటం చాలా సులభం. కానీ ఆ పరిశుద్ధుడితో మరలా సమాధాన పరచబడాలి అని అంటే ఎంత మరి ఎంత ఏమంటే వ్యయంతో కూడినటువంటిది, ఎంత విలువైనటువంటిదో ఆ స్థితి అనేది అర్థం కావాలి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ ప్రాయశ్చిత్తాన్ని చేయడం జరిగిందండి. ఈ ప్రాయశ్చిత్తము అనేది వాళ్ళకి చెప్పడం జరిగే, బాబు మీరు కనుక ఎవడైనా పాపం చేశారా, పాపం చేశారా, చేశారు కదా, చేశారు, తెలిసి కానీ తెలియక కానీ చేశారు. అలా అని నేను ఎంతకాలం అని మిమ్మల్ని అందరినీ పోగొట్టుకునేను చెప్పండి, మిమ్మల్ని నేను ఎలా పోగొట్టుకున్నాను? పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. మీరు మరలా నా దగ్గరికి రావాలి అని అంటే ఆ పాపానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ కావాలి కదా. ఆ పాపాన్ని కవర్ చేసేటట్టుగానో, లేకపోతే కనీసం కొంతకాలం ఆ పాపం నాకు కనబడకుండానో, ఏమంటే అప్పుడప్పుడు మనకి ఏదైనా దానికి లోపల కనుక శరీరంలో కనుక ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఏమంటే ఒక పుండు కానివ్వండి, లేకపోతే లోపల ఒకటి ఏదైనా సరే గడ్డ కానీ వచ్చేసింది అనుకోండి, సర్జరీ చేసి దాన్ని పూర్తిగా తీసేసేంత వరకు కూడా దానికి ఏదో ఒకటి ఆయింట్మెంటో, ఒక ట్యాబ్లెట్టో, ఒక ఇంజెక్షనో ఎలాగైతే ఇస్తామో టెంపరరీ రిలీఫ్ అని అంటారు, టెంపరరీ రిలీఫ్ అని అంటారు. ఏమంటే ఆ రిలీఫ్ కోసం దేవుడు ఏం చేశాడు అని అంటే, ఒరే నాయన మీరు అసలు మందు వచ్చిన దాకా మీరు ఉండలేకపోతున్నారు కదా, కనీసం ఇదిగో నేను ఒకడిని ఉన్నాను, మీరు పాపం చేయటం సులభమే, కానీ ఆ పాపానికి పరిష్కార మార్గం మరి ఎంత విలువైందో మీకు తెలియాలి అని అంటే ఈ ప్రాయశ్చిత్తాన్ని అలవాటు చేసుకోండి, ఈ ప్రాయశ్చిత్తాన్ని అలవాటు చేసుకో. మరి ఏం చేయమంటావు దేవా అని అంటే లేవీకాండములోని ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడు రాయిస్తున్నారండి. లేవీకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వారలారా. 4వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చెయ్యరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల అని అన్నారండి. ఏమంటే పొరపాటున దేవుడికి అంతా తెలుసు, మనం పొరపాటును కాదు, మనం కావాలనే చేస్తామని. ఏమంటే మీ అందరికీ తెలియదా? మనందరికీ కూడా ఈరోజు వాక్యం వింటున్నటువంటి మనకి పాపం చేయకూడదని తెలుసు, పాపం చేస్తే నరకం వచ్చిద్దని తెలుసు, దేవుడితో మనం విరోధం పెంచుకుంటున్నామని తెలుసు. ఎన్ని చేసినా, ఎంతమంది వాక్యాలు పంచినా, ఎన్ని మాటలు చదివినా కూడా మనం ఇంకా పాపంలోనికి వెళ్ళిపోతున్నాం అని అంటే దేవుని యొక్క బాధను అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రియమైన వారు. దేవుని యొక్క బాధను, దేవుడు మనల్ని వద్దు అనుకుంటే ఒక్క సెకండేనండి, నీ గుండె నా గుండె ఆపేయడానికి ఆయనకి ఎంత టైము? తీసి ఒక్కసారి కనుక ఇక్కడ పిరికటి ఇట్లా పట్టాడు అనుకోండి, తీసపోయి మట్టి కింద పెట్టేస్తారు. ఏమంటే ఇక్కడ కన్ను మూసిన మరుక్షణం నరకంలో అక్కడ ప్రత్యక్షమైపోతుంటాం. ఆయనకు ఒక లెక్క కాదు, మనల్ని చంపేయడం అనేది ఒక లెక్క కాదు. కానీ ఎలాగైనా సరే మీరు మారాలా, ఎందుకంటే నన్ను విడిచిపెట్టిపోవటం నాకు ఇష్టం లేదు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన చెప్తున్నటువంటి పదాలు చూడండి, ఎవరైనా పొరపాటున చెయ్యరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ప్రజలు అపరాధులగున్నట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై బాగా వినాలి అమ్మా, మనం చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేసుకోవాలో చెబుతున్నారండి. తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను అని అన్నారండి. నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను అని అంటున్నారు. దేని పట్టకరంటున్నారండి? నువ్వు చేసిన పాపానికి, నేను చేసిన పాపానికి ఒక ఆల్టర్నేట్ చూపిస్తున్నారండి. ఆ పాపాన్ని గనక పరిహరించుకోవాలి అంటే, దేవుని ఎదుటకు నువ్వు రావాలి అంటే, వస్తే పాపాత్ముడు ఎలా రాగలుగుతాడు చెప్పండి? ఆయన సన్నిధిలోకి పాపాత్ముడు రాలేడు. దానికి కొంత టెంపరరీ రిలీఫ్. దానికోసం దేవుడు ఏమంటున్నారంటే, నీ పాపానికి తాను చేసినటువంటి పాపమునకై నిర్దోషమైన, అది కుంటిది కాకూడదు, గుడ్డిది కాకూడదు, రోగం ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, హెల్దీగా ఉండాలి, చాలా ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఒక కోడెదూడను అని అన్నారంట. దేనికోసం ఈ కోడెదూడను అని అంటే, ఇది పాప పరిహారార్థ బలి అని అన్నారంట. పాప పరిహారార్థ బలిలో ఏం జరుగుతుంది అని అంటే,
ఏమంటే ఈ ప్రాయశ్చిత్తము అటాన్మెంట్లోని రెండు ప్రాముఖ్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. రెండు ప్రాముఖ్యకరమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇందులోని ఒకదాని గురించి దేవుడు చెబుతున్నారు. నాయన, నువ్వు పాపం చేసావురా, అమ్మ నువ్వు పాపం చేసావా, పాపం చేసావు, నాతో బంధం తెంచేసుకున్నావు, మరలా నేను నిన్ను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మా, నువ్వు ఈ పాపం చేసినావు కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తామనంటే హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆ కోడెదూడను పట్టుకొని వచ్చేసాయి, దాన్ని పాప పరిహారార్థ బలిగా నువ్వు నాకు అర్పించు అని అంటున్నారంట. ఇప్పుడు ఈ పాపం చేసిన వాడు ఏం చేయాలి అంటే ఆ కోడెదూడను తీసుకొని, ఏమన్నా ఆ కోడెదూడను ఎలాంటి కోడెదూడ ఉండాలి ఏమంటే, కోడెదూడ అని అంటే తెలుసు కదా, ఆవులకు పుట్టినటువంటి కోడెదూడలు. ఈ కోడెదూడలు తీసుకొని వచ్చేసేసి వాటిని ఏం చేయాలి అని అంటే ఏమంటే దాన్ని యాజకుడి దగ్గరకు తీసుకురావాలి. యాజకుడి దగ్గరకు తీసుకొని వచ్చి, నేను పాపం చేసేసాను, నా పాపానికి మారుగా దీన్ని నేను బలిస్తున్నాను, పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిలోని ఏం చేస్తారు అనంటే, ఎవడైతే పాపం చేశాడో వాడు ఈ కోడెదూడ తల మీద చేయి పెట్టాలి. ఏమంటే నేను పాపం చేశాను అనుకోండి, ఆ కోడెదూడ నేనే తెచ్చుకోవాలి. కోడెదూడను తెచ్చుకున్న తర్వాత కోడెదూడను ఏమంటే ఎలాంటి కోడెదూడ అయి ఉండాలి? కోడెదూడ అంటే చిన్న దూడ, ఇంట్లో ఉన్నటువంటి దూడ ఎంత తిరుగుతూ ఉంటుంటే ఎలా చక్కగా ఉంటుంది చెప్పండి. ఏమంటే మన ఇంట్లో పుట్టినటువంటి దూడ ఎంత చక్కగా ఉంటుంది, అది గెంతటం, అది తిరగటం అన్నీ చేస్తూ ఉంటుంది కదా. దాన్ని తీసుకొని రావాలి, దాన్ని తీసుకొని వచ్చి దాని తల మీద చేయి పెట్టాలి నేను. ఇదిగో నా పాపానికి మారుగా దీని రక్తం చిందించబడాలి. ఆ పదాలు బాగా వినాలి మీరు. దాని రక్తం చిందించబడాలి. రక్తం అంతా చిందించబడిన తర్వాత దాని ప్రాణం నా పాపం కోసం పెట్టాలి. ఏం పెట్టాలి? రెండు జరగాలి అక్కడ. మొదటిది దీని రక్తం చెందాలి. రెండవది వచ్చేసరికినే ఆ రక్తం చెందిన తర్వాత తన ప్రాణాన్ని అది నా పాపం కోసం, ఒక పాపం కోసం ఒక కోడెదూడ లేపేయాలి. ఇది తీసుకొని రావాలండి. ఏమంటే ఇది తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని దేవుడు తలపెడుతున్నారు. ఎందుకు తలపెడుతున్నారు అనంటే, మొట్టమొదటిది ఆ దూడను తీసుకొని వచ్చేసినప్పుడు దూడను యాజకుడికి ఇచ్చి ఈడు వెళ్ళిపోకూడదు. పాపాత్మురాలు కానీ పాపాత్ముడు కానీ వెళ్ళిపోకూడదు అక్కడి నుంచి వెంటనే. యాజకుడు ముందు నిలబడాలి. యాజకుడు ముందు నిలబడిన తర్వాత ఆ కోడెదూడ తల మీద చెయ్యి పెట్టాల్సిందే. చెయ్యి పెట్టి, నువ్వు ఖచ్చితంగా కూడా నా పాపానికి మారుగా నిన్ను నేను బలిస్తున్నాను, నా పాపానికి మారుగా నీ రక్తాన్ని చిందిస్తున్నాను, నా పాపానికి మారుగా నీ ప్రాణాన్ని నేను ఈ పాపం నిమిత్తం పెట్టాలని కోరుకుంటున్నాను. అలా పెడితే ఈ పాపానికి 1 year ఎక్స్పైరీ టైం ఉంటుందండి. 1 సంవత్సరం కాలం పాటు కూడా ఇది దేవుని ఎదుట కనబడకుండా ఉంటుంది. సంవత్సరం తర్వాత మరలా తీసుకొని చేయాలి. ఏమంటే గుర్తుంచుకోండి, ఇది ఖచ్చితంగా కూడా చేయాల్సినటువంటిది. దీంతో ఏమైపోతుంది అని అంటే, ఏ పాపం అయితే ఉందో దానికి, ఆ పాపానికి కొంత టెంపరరీ రిలీఫ్ అనట. ఏమంటే కొంతకాలం ఆ పాపం అనేది దేవుని సన్నిధిలో కనబడకుండా, నేను చూడను ఇక దాన్ని అని అంటున్నారు దేవుడు. నువ్వు వచ్చేసేయి అని అంటున్నారు. ఇది ఎందుకు తలపెట్టారు అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ కార్యక్రమం తలపెట్టడం వెనక ప్రధానమైనటువంటి కారణం ఇదిగో, ఆ జంతువు మీద తల మీద చెయ్యి పెట్టి పాపాలను ఒప్పుకొని, ఏమంటే ఆ పాపాలను దాని మీద మోపి దాని రక్తాన్ని చిందించి దాని ప్రాణాన్ని మనం పణంగా పెట్టడం వలన ఇది గిజగిజ కొట్టుకుంటూ ఉంటే, లోపల మనిషి అన్నవాడు, ఏమంటే మనిషి అనేవాడికి ఒక హృదయం ఉంటుంది, ఒక మనసు అనేది ఉంటుంది. ఆ మనసులోని కనీసం ఒక జాలి, కనీసం ఒక దయ, ఒక కనికరం, అయ్యో నేను పాపం చేయటానికి బాగానే చేసేసాను, చాలా సింపుల్గా చేసేసాను, నా పాపం మూలంగా ఈ ఎంతో కాలం బ్రతకాల్సినటువంటి ఈ ఆరోగ్యకరమైనటువంటి ఈ జంతువు అలా నాశనం అయిపోయిందే, నా కళ్ళ ముందే తన రక్తాన్ని చిందించేసింది, నా కళ్ళ ముందే తన ప్రాణం గిజగిజ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది, అయ్యో చీ ఈ పాపం ఇంక నేను పొరపాటును కూడా పాపం చేయకూడదు అన్న కనీసం మనస్సు దేవుని ఏదైతే కోరుకుంటున్నాడో అది ఈ మనుషులలో పుట్టించాలి. బలులు రాను కూడా క్రమక్రమంగా తగ్గాలి అని మొదలుపెట్టారండి దేవుడు. ఇందులో వీళ్ళు ఏం చేశారు అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వీళ్ళు కొంతమంది ఏం చేశారు అంటే, పాపం చేసి బయటికి చెప్పటల్లా. పాపం చేసి బయటికి చెప్పటల్లా. ఆర్సీఎం చర్చిలోని
ఒక ప్రోగ్రాం ఉంటుందండి, కన్ఫెషన్ అని అంటారు. కన్ఫెషన్, ఆ చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన జరగటానికి అంటే ప్రార్థనలోని ఆయన కొంత టైం కేటాయిస్తాడు. అక్కడ వచ్చినటువంటి భక్తులు ఎవడోడైతే ఉంటాడో వాళ్ళందరికీ కూడా కేటాయించి దానికి ఒక కన్ఫెషన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రూమ్కి లోపల పక్క ఫాదర్ కూర్చొని ఉంటారు, ఆ చర్చి ఫాదర్ ఉంటారు కదండి, ఆయన కూర్చొని ఉంటాడు. బయటకు వచ్చినట్టు బయట వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే వీళ్ళు మోకరించి ఆ ఫాదర్ చెవులు అన్నీ చెప్పాలి. అయ్యా నేను ఆ తప్పు చేసిన, నేను ఈ తప్పు చేసిన, నన్ను క్షమించండి అన్నప్పుడు ఫాదర్ ఏదో కొన్ని మాటలు చెప్పి మీరు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని చెబుతారండి. నిజంగా ఈ పాపాలన్నీ నిజంగా వాళ్ళు అన్నీ ఉన్నాయో అన్నట్టు చెబుతారా? ఉన్నాయో అన్నట్టు చెప్పరు. కాకపోతే ఆ కార్యక్రమం సంఘంలో జరుగుతుంది కాబట్టి ఏదో ఆయన ఇబ్బంది పడనటువంటివి ఆయనే లేపేయాలనే ఆలోచన వీడికి వచ్చిందనుకోండి, వీడి పోయి చెబుతాడు ఆయనకి. ఒకరు చెబితే నిజంగా ఆయన దాన్ని క్షమించి దాన్ని నువ్వు అలా చేయటం తప్పు అని చెప్పి సలహా వేస్తాడు, అక్కడి నుంచి పారిపోడండి. కనుక పాపాలు అనేవి మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం లేదు. పాపాలు అనేవి మనస్ఫూర్తిగా కూడా దేవుని సన్నిధిలోకి రావడానికి వెనకాడుతున్నారు, మొదటిది. రెండవది వచ్చేసరికి ఇది మొదటి దుర్వినియోగం. రెండవ దుర్వినియోగం ఏందవుతుంది అని అంటే వీళ్ళు చాలామంది కూడా ఏం చేశారు అని అంటే, ఇదిగో ఏ పాపం చేసేసి ఒక వ్యక్తి ఒక జంతువును ఒక కోడెదూడను తీసుకొని వచ్చి బలికి అర్పిస్తున్నాడు, బలికి అర్పించిన తరువాత దాని రక్తాన్ని చిందిస్తున్నారు. ఆ రక్తాన్ని చిందించిన తర్వాత మాంసం ఉంటుంది కదంటే, ఈ మాంసం తెచ్చినోడు కొంత తినొచ్చు, ఈ యాజకుడిగా ఉన్నవాడు కూడా కొంత తినొచ్చు. ఈ మాంసాన్ని పంచుకోవచ్చు, వీళ్ళు మాంసాన్ని పంచుకోవచ్చు. మాంసం తినాలనిపించినప్పుడల్లా వాటిని తెచ్చుకుంటున్నారండి. ఏమంటే మనం ఇంతకుముందు గతంలో కూడా ఒక యాజకుల గురించి చూసాం, ఫినెహాసు హోప్ని అనేవాళ్ళు. ఏమంటే ఏలీ గారి యొక్క కుమారులు ఆ యాజకులు ప్రత్యక్ష గుడారంలోని యాజకత్వం చేసేటటువంటి వారు. ఎవడైనా పాపం చేసేసి అక్కడికి జంతువును కనుక తీసుకొని వచ్చి ఆ పాపాలను ఒప్పుకొని పాప పరిహారార్థ బలిగా ఆ జంతువును అర్పిస్తే అందులో వచ్చేటటువంటి మాంసం కోసం ఈ దరిద్రులు కొట్టుకు చచ్చేదండి. నాకు ఆ మొక్క కావాలి, నాకు ఈ మాంసం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. అసలు దేవుని వాక్యం చెప్పేవాడు అంత దరిద్రంగా ఉంటే ఇక వచ్చేవాడు ఏమొస్తాడండి చెప్పండి? వీళ్ళు కూడా ఏమైంది అని అంటే వీళ్ళు మాంసం తినటం కోసమే దాన్ని ఇచ్చేవారు, కానీ మనస్ఫూర్తిగా కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మొదటి బలి. ఏమంటే ఒక రకమైనటువంటి అటాన్మెంట్, ప్రాయశ్చిత్తములోని రెండు ప్రధానమైన కార్యక్రమాలు ఉంటాయి. మొదటిది పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి అనేది రెండవ బలి ఉంటుందండి. రెండవది ఏంటిదమ్మా? దహన బలి. మొదటి దాన్ని సిన్ ఆఫరింగ్ అని అంటారు, రెండవ దాన్ని బర్న్ట్ ఆఫరింగ్ అని అంటారు. మొదటిది పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి. ఈ రెండవ దహన బలికి మొదటి దానిలోని ఏమంటే మొదట వాడు ఏం చేస్తారు, వాడి పాపం కోసం వాడు ఒప్పుకొని ఆ పాపానికి మారుగా ఆ జంతువు రక్తాన్ని చిందించి దాని ప్రాణాన్ని ఈ పాపం నిమిత్తం పెడుతున్నాము అని దాని తల మీద చేయి పెట్టి దాని ప్రాణం అనేది తీసేయాలి. దానిలో మాంసం యాజకుడు కొంత పంచుకోవచ్చు, ఈ తెచ్చినటువంటి వీడు కానీ వీడి కుటుంబం కానీ తినొచ్చు. ఇది మొదటిది సిన్ ఆఫరింగ్, పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలిలోని ఈ పాపానికి కొంత ఏమంటే పాపానికి కొంత విరుగుడు అనేది వచ్చేసింది. కాబట్టి దేవుడు ఏమంటున్నారు అంటే, నాయనా ఇకనైనా సరే నా సన్నిధిలోంచి పోబాకే, ఇకనైనా సరే నా సన్నిధిలోంచి వెళ్ళొద్దే, నువ్వు నాతోని ఏమంటే నాకు నువ్వు నీ జీవితాన్ని అర్పించుకో సంపూర్ణంగా, ఇక నా దగ్గరకు వచ్చేసి నా దగ్గర బ్రతుకుతానని చెప్పేసి సంపూర్ణంగా నీ జీవితాన్ని నాకు అర్పించు అని చెప్పడానికి మరొక బలిని ఇవ్వాలండి. దాన్ని ఏమంటారంటే బర్న్ట్ ఆఫరింగ్, ఏమంటే దహన బలి అని అంటారు. ఈ దహన బలి కోసం వీళ్ళు ఏం చేయాలంటే ఏమంటే జంతువులలోని ముఖ్యంగా గొర్రె పిల్లల్లో పొట్టేళ్ళు అంటారు కదండి, ఏడాది వయసు ఉన్నటువంటి పొట్టేలును తీసుకొని వచ్చేసేసి ఖచ్చితంగా కూడా దీన్ని ఏం చేయాలి, ఖచ్చితంగా కూడా ఇదిగో దహన బలిగా అర్పించాలి. ఈ దహన బలిగా అర్పించేటప్పుడు దాని రక్తం చిందించబడుతుంది, దాని మాంసము, దాని శరీరం లోపల ఉన్నటువంటి ప్రతి అవయవము ఆ బలిపీఠం మీద పూర్తిగా దగ్నం చేస్తారు, పూర్తిగా కాల్చేస్తారండి.
ఎందుకంటే ఇందులోని యాజకుడికి వాటా లేదు, ఇందులోని తెచ్చినటువంటి ఈ పాపాత్ముడు లేకపోతే వాడి కుటుంబానికి కానీ ఎలాంటి ఆస్కారం లేదు. దాంట్లో ఎవడో ఏది ముట్టుకోకూడదు. ఇది దహన బలి. ఇది దహన బలి. 2 బలులు చెప్పాను కదా. మొదటిది పాప పరిహారార్థ బలి, రెండవది దహన బలి. ఈ 2 బలులను కూడా ఖచ్చితంగా కూడా ఒక పాపానికి కొంత రిలీఫ్. ఇది వీటి రక్తం మూలంగా పాపం అనేది పూర్తిగా పరిహరింపబడదు. దీని గురించి ఇంకా లోతుగా మనం బాగా ఆలోచిద్దాం. కనుక ఇలా చేస్తున్నప్పుడు కొంతమంది అసలు ముందుకు రావటం లేదు. అయ్యో నేను కనుక బలి అర్పిస్తే ఏం చేసిందో ఆ తల్లి అని అంటారేమో అని చెప్పేసి చాలామంది ముందుకు రావటం లేదు. చాలామంది కూడా వచ్చినా కూడా వీళ్ళు మాంసం కోసం కొట్టుకు చచ్చేటటువంటి పరిస్థితి అనేది వచ్చేసింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే కొంతమంది పేదరికంలో ఉన్నవారు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి జంతువును కొనే స్తోమత లేదు, లేకపోతే పక్షులను ఇవ్వచ్చు అని అన్నారు, వాటిని కొనే స్తోమత కూడా లేకపోతే దేవుడే ఆలోచన చేసి ఇజ్రాయేలీలందరికీ ప్రాయశ్చిత్తం జరగాలి. మరి ఎలా చెప్పండి? ఇప్పుడు దేశానికే ఒక ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. ఇది ఎవరైనా సరే వ్యక్తులు వారు చేసినటువంటి పాపానికి వారు ఏ పాపాన్ని అయితే చేశామని గ్రహించారో, దేవుని దృష్టిలో పాపాత్ములను తెలుసుకున్న మరుక్షణాన్ని ఒక పాప పరిహారార్థ బలిగా ఒక జంతువుని, ఒక కోడిదూడను, రెండవది దహన బలిగా ఒక గొర్రెపిల్ల పొట్టేరును కానీ తీసుకొని వచ్చి ఖచ్చితంగా కూడా ఇవ్వాల్సిందే. ఇది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నటువంటి వారి కోసం కానివ్వండి, లేకపోతే దీన్ని సక్రమంగా వాడుకోనటువంటి వారి కోసం దేవుడే ఆలోచన చేసి మరొక దినాన్ని వారికి సంవత్సరంలో ఒక పండగలాగా చేయించారండి. దాన్ని ఏమంటారు అంటే అటాన్మెంట్ డే అని అంటారు. అటాన్మెంట్ డే అని అంటారు. ఈ అటాన్మెంట్ డే లేకపోతే ప్రాయశ్చిత్త దినము వాళ్ళ క్యాలెండర్ ప్రకారం 7వ నెల 10వ దినమని ఇది ఖచ్చితంగా జరగాలి. 7వ నెల 10వ దినమని ఇది ఖచ్చితంగా జరగాలి. ఒకసారి చూద్దామా అందులో ఏం చేస్తారు? లేవీకాండము 16వ అధ్యాయంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. తర్వాత లేవీకాండము 23వ అధ్యాయంలో కూడా ఈ అటాన్మెంట్ డే గురించి దేవుడు వారికి ప్రత్యక్షంగా చెప్పడం జరిగిందండి. ఏమంటే ఈ 2 కూడా బాగా గమనించాలి. 2 కూడా జరుగుతూ ఉంటాయి. ఇందులోని వీళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరంలో ఒకరోజు జరిగే ప్రాయశ్చిత్త దినం ఇది, ఒకరోజు జరిగే అటాన్మెంట్ ఇది. ఆ ఒకరోజు కూడా ఒక కుటుంబంలో ఒకటి కోసమో లేకపోతే ఒక గోత్రంలో ఒక ఇంటి కోసమో జరిగేది కాదు. ఇది అన్ని గోత్రాలకు, ఆ దేశంలో ఉన్నటువంటి సర్వ జాతులందరికీ కూడా, అందరికీ సర్వమానవాళి, ఆ దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలందరికీ కలిపి దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఒక నిత్యమైనటువంటి కట్టడిగా ఉందండి. ఒక మాట చూద్దాం ముందుగా. ఏమంటే అది ఆ రోజు ఏం చేయాలని. ఇది జరిగేటప్పటికీ మీరు బాగా గమనించాలి. ఇది ఎక్కడ జరగాలి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరకు రావాలి. ప్రత్యక్ష గుడారం దగ్గరకు రావాలి. ఈ ప్రత్యక్ష గుడారానికి ఇంతకుముందు కూడా మీకు చెప్పారు. ప్రత్యక్ష గుడారంలో 2 గదులు ఉంటాయి. మొదటిది పరిశుద్ధ స్థలం అని, రెండవది అతి పరిశుద్ధ స్థలము అని అంటారు. ఈ రెండింటికి మధ్య ఒక తెర అనేది ఉంటుందండి. గుర్తుంచుకోండి, తెర అనేది ఉంటుంది. ఎవడబడితే వాడు పోవటానికి లేదు. మొదటి గదిలోకి వచ్చినటువంటి వాడు రెండో గదిలోకి పోయేటటువంటి పరిస్థితి లేదు. మధ్యలోనే ఒక అడ్డు తెర అనేది ఒకటి ఉంది. ఒక వెయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఈ సంవత్సరంలోని 7వ నెల 10వ దినమున ఇజ్రాయేలీల సర్వ సమాజము కూడా అక్కడికి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత ఈ ప్రాయశ్చిత్త దినాన్ని సెలబ్రేట్ చేయాలి. ప్రాయశ్చిత్త దినాన్ని జరపాలి. వాళ్ళు ప్రాయశ్చిత్త దినం అనేది వాళ్ళు దుఃఖపడేటటువంటి దినం. వాళ్ళ పాపాలకు మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం అది. వాళ్ళు చేసినటువంటి పాపాలకు, దేశం మొత్తం పాపాలకు కూడా ఒక ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి దినం. కాబట్టి వాళ్ళు దుఃఖపరుచుకోవాలి తమను తాము. ఆ దుఃఖపరుచుకున్నటువంటి ఆ దినాన అక్కడికి వచ్చినటువంటి యాజకులు కానీ, ఆ యాజకులందరికీ కూడా ఒక ప్రధాన యాజకుడు అనేవాడు ఉంటాడు కదండి. మరి ఆ ప్రధాన యాజకుడు కూడా మంచోడేనా అంటే ప్రధాన యాజకుడు కూడా పాపాత్ముడై ఉండొచ్చు. ప్రధాన యాజకుని కుటుంబంలో ఉన్నవారు కూడా పాపాత్ములై ఉండొచ్చు. కాబట్టి మొట్టమొదటిసారిగా దేవుడు ఏం చెబుతున్నారు అని అంటే, నాయన ఇదిగో ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, ఇందులోని మీరు ఒక్కొక్కటి ఏమేమి చేయాలో నేను చెబుతాను అని ముందుగా ఎవడైతే ప్రధాన యాజకుడు ఉన్నాడో ప్రధాన యాజకుడు ఎవరైతే ఉన్నారో అతను 2 జంతువులను తీసుకొని రావాలి.
మొదటిది ఒకటి కోడెదూడ, రెండోది ఒక పొట్టేలు. ఒకటి కోడెదూడ, రెండోది పొట్టేలు. కోడెదూడ ఎందుకు? పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అతను. పాప పరిహారార్థ బలిగా ఎందుకు అర్పించాలి అని అంటే, తన పాపము నిమిత్తము, తన కుటుంబంలో ఉన్నటువంటి వారి పాపము నిమిత్తము మొట్టమొదట జరగాల్సినటువంటి కార్యక్రమం ఇది. ముందుగా కొన్ని మాటలు చూద్దాం. 16వ అధ్యాయము లేవీకాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత కొంతమంది ఓవర్ చేశారు. ఏముంటుంది లోపల? ఒక బాక్సేగా, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది, ఒక పెట్టే కదా, పెట్టెలో ఏముంటుందిలే అని చెప్పి వీళ్ళు వెయ్యకూడనటువంటి దోపాగ్నిని తీసుకొని లోపలికి వెళ్ళారు. దేవుడు కాల్చి చంపేశాడు. కాల్చి చంపేసిన తర్వాత దేవుడు చెబుతున్నటువంటి మాట, అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను సావకుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుట ఉన్నటువంటి అడ్డు తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి లేదు. యాక్సెస్ అనేది అతి పరిశుద్ధ స్థలానికి ఎవడు పడితే వాడు పోవటానికి లేదు మొదటిది. రెండోది ఎప్పుడు పడితే అప్పుడు పోవటానికి లేదు. చాలా ఆటంకం ఉంది. చూడండి, దేవుని పరిశుద్ధ సన్నిధి ఎక్కడైతే ఉందో ఆ పరిశుద్ధ సన్నిధిలోనికి పోవటానికి ఒక అడ్డు తెర అనేది ఉంది. ఈ అడ్డు తెరను దాటి ఎవరు పోవచ్చు అని అంటే ప్రధాన యాజకుడు, కేవలం ప్రధాన యాజకుడే పోవాలి. అది కూడా సంవత్సరానికి ఒక్కరోజే పోవాలి. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు పోవద్దు అని అంటున్నారు. అతడు 3వ వచనం, అతడు పాప పరిహారార్థ బలిగా, రెండు బలులు చెప్పాను కదండి. ఈ ప్రాయశ్చిత్త దినాన 2 బలులు జరగాలి. ఒకటి పాప పరిహారార్థ బలి, సిన్ ఆఫరింగ్. రెండవది దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. మొదటిది పాప పరిహారార్థ బలిగా ఇతను ఏం చేయాలి అని అంటే, అతడు 3వ వచనం లేవీకాండము 16వ అధ్యాయము 3వ వచనం, అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును 2 తీసుకోవాలండి. ఒకటి పాప పరిహారార్థ బలి, రెండోది దహన బలి. రెండింటికి తేడా చెప్పాను మీకు. కోడెదూడనేమో పాప పరిహారార్థ బలిగా, ఒక పొట్టేలునేమో దహన బలిగా తీసుకొని వీటితో పరిశుద్ధ స్థలములోనికి పోవలను. ఇది చేయటానికి ముందు తను ఏం చేయాలంటే శుభ్రంగా స్నానం చేయాలి. ప్రతిష్ఠితమైనటువంటి డ్రెస్, ఒక చొక్కాయి వేసుకోవాలి. ఆ చొక్కాయికి కొన్ని గంటలుంటాయి. కొన్ని బెల్స్ ఉంటాయి. తర్వాత ఎందుకు అనంటే లోపలికి వెళ్ళేటటువంటి వెళ్ళేటప్పుడు ఇతను ఏం చేయాలంటే ముందు ఆ కోడెదూడను తీసుకొని వచ్చి, నేను కూడా పాపాత్ముడినే, మీ అందరూ పాపాత్ములు అనుకుంటున్నారు, మీతో పాటు నేను పాపాత్ముడినే, కాబట్టి నేను చావకుండా ఉండాలి అనంటే, నా కుటుంబం చావకుండా ఉండాలి అనంటే నేను కూడా ఈ పాప పరిహారార్థ బలిగా ఇదిగో ఈ కోడెదూడను దేవునికి అర్పిస్తున్నాను. దాని తల మీద చెయ్యిబెట్టి అయ్యగారు కూడా ఇగో నా పాపానికి మారుగా ఈ కోడెదూడ తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెడుతుంది అని ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని పళ్ళెంలోకి తీసుకొని ముందు శుభ్రంగా స్నానం చేసుకోవాలి. మంచి ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలను ధరించుకోవాలి. ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలను ధరించుకున్నటువంటి ఇతను ఏ జంతువునైతే తన కోసం, తన కుటుంబం కోసం, తమ పాపాల కోసం తెచ్చారో దాన్ని వధించి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టి ఆ పళ్ళెం యొక్క ఆ లోపల ఉన్నటువంటి రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల పైన మరియు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ తెర దాటి మొదటి గదిలో నుంచి 2వ గదిలోనికి తెర దాటి అవతలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈ రక్తాన్ని 7 సార్లు 7 సార్లు చిలకరించాలి. ప్రోక్షించటం అని అంటారు, స్ప్రింక్లింగ్ అని అంటారు. స్ప్రింక్లింగ్ అంటే చల్లటం, ప్రోక్షించడం అంటే చల్లటం. ఈ రక్తాన్ని 7 సార్లు ఆ కరుణాపీఠం మీద, అంటే అక్కడ ఉన్నటువంటి మందసం, ఒక పెట్టె ఉంది కదా, పెట్టె పైన ఒక మూత ఉంది కదా, ఆ మూత పైన 2 దేవదూతల బొమ్మలు ఉన్నాయి కదా, ఆ దేవదూతల బొమ్మలు ఉన్నటువంటి ఆ పీఠాన్ని కరుణాపీఠము, మెర్సీ సీట్ అని అంటారు. ఆ సీట్, ఆ కరుణాపీఠం మీద 7 సార్లు చల్లి, అయ్యా నేను కూడా పాపాత్మునే, దయతో నన్ను చంపొద్దు, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగజేయండి అని దేవుణ్ణి ప్రార్థన చేసుకొని బయటికి రావాలండి. ఒకవేళ గనక లక్కులో వాడు బతికుంటేనేమో ఓకే, తిరిగి రావచ్చు. ఒకవేళ గనక ఏదో యాక్టింగ్ చేస్తా పాపాలు నిజంగా ఒప్పుకోకుండా కనుక లోపలికి పోయి పొరపాటుని ఈ దరిద్రుడు కనుక లోపల చచ్చిపోతే పోయేటప్పుడు ఒక తాడు కట్టి పంపిస్తూ ఉంటుంటారు.
లోపల బెల్లులు గనక మోగినాయి అనంటే, ఆ గంటలు గనక మోగినాయి అనంటే అయ్యగారు బ్రతికున్నట్టు, లేకపోతే గనక అయ్యగారు చచ్చిపోయినట్టు. చచ్చిపోయిన ఏం చేస్తారు, తాడు పెట్టి బయటికి లాగి మరలా ఆ వస్త్రాలను తీసి మరలా ఇంకొక ప్రధాన యాజకుడిని ఎన్నుకొని ఆ ప్రధాన యాజకుడికి శుభ్రంగా స్నానం చేయించి ఈ వస్త్రాలను తనకు అలంకరింపజేసి ఆ తర్వాత మళ్ళా ఒక కోడెదూడను తీసుకొచ్చి వాడి పాపం నిమిత్తము మరలా దాన్ని వధించి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టి ఆ రక్తాన్ని ఈ అయ్యగారి చేతిలో పెట్టి మరలా తిరిగి తాడు కట్టుకొని ఈ పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఒకవేళ గనక ఆయన బతికుంటే మరలా తిరిగి వస్తారండి. ఇది మొదటిది, పాప పరిహారార్థ బలి. ఎవరి కోసం జరగాలి ఇది? ఇది తన కోసం, ప్రధాన యాజకుడి కోసం, తన పాపముల నిమిత్తము, తన కుటుంబంలో ఉన్న వారి పాపముల నిమిత్తము జరగాల్సినటువంటి కార్యక్రమం ఇది. వెరీ గుడ్. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 మేకలను తీసుకోండి అని అంటున్నారండి. ఏమంటున్నారు అంటే 2 మేకలను తీసుకోండి అని అంటున్నారు. ఒకసారి చూడండి 6వ వచనం, 5వ వచనం నుంచి. మరియు అతడు ఇజ్రాయేలీల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేక పిల్లలను, దహన బలిగా 1 పొట్టేళ్ళను తీసుకొని రావాలి. మొదట ఏం తీసుకున్నారు? 2 తీసుకున్నారు. ఏంటంటే ఒకటి కోడెదూడ, రెండోది పొట్టేళ్ళు. ఇది ఎవరి కోసం? తన కోసం, తన కుటుంబం కోసం. ఇది మొదట వచ్చినటువంటి 2 జంతువులు. మరలా చెబుతున్నాను, మొదట వచ్చినటువంటి 2 జంతువులు ఏంటిది? మొదటిది కోడెదూడ తన పాప పరిహారార్థం కోసం, రెండవది అతని దహన బలి కోసం. అయ్యా నా కుటుంబం కూడా మీకు సమర్పించబడుతుంది, మా కుటుంబం కూడా అర్పించబడుతుంది అని చెప్పడానికి ఈ 2 జంతువులను కూడా తన కోసం, తన కుటుంబం కోసం ఉంది. రెండోది ఇప్పుడు దేశం అంతటికి కోసం, ఇజ్రాయేలీల సర్వ సమాజం కోసం కూడా 2 మేకలు కావాలంట, 1 పొట్టేలు కావాలంట. 2 మేకలు కావాలి, 1 పొట్టేలు కావాలి. 2 మేకలు, 1 పొట్టేలు. 2 మేకలు దేనికి? 2 మేకలు పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. ఇది ఎవరి కోసం? ఇది సర్వ సమాజం కోసం, ఆ దేశం మొత్తం కోసం జరుగుతున్నటువంటిది. ఎప్పుడు జరుగుతుంది? సంవత్సరంలో ఒక్కసారి జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం 7వ నెల 10వ దినమున జరగాల్సినటువంటి కార్యక్రమం. 2 మేకలు, 1 పొట్టేళ్ళు. 2 మేకలు, 1 పొట్టేళ్ళు. ఈ 2 మేకలకి కూడా పేర్లు రాసి చిట్టీలు వేస్తారండి. 2 మేకలకి కూడా ఒకటి లార్డ్స్ గోట్ అని అంటారు. యెహోవా మేక అని ఒకదానికి పేరుంటుంది. రెండవది విడిచిపెట్టబడేటటువంటి మేక, దీనికి మరొక పేరే అజాజేలు అని అంటారు. అజాజేలు అని అంటారు. అమ్మా అర్థమవుతుంది కదా? 2 మేకలు ఉన్నాయి. 2 మేకలకి 2 చిట్టీలు వేసేసి ఆ చిట్టీలను కలిపి ఒకదాని చిట్టీ పైన యెహోవా పేరిట వచ్చేటటువంటి మేక, రెండవది వచ్చేసరికనే విడిచిపెట్టేటటువంటి మేక అని 2 మేకలకు 2 పేర్లు రాసి చిట్టీలు వేసేసి 2 మేకలను కూడా మరి సిద్ధపరచడం జరుగుతుంది. ఈ 2 మేకలు దేనికయ్యా అనంటే ఈ సర్వ సమాజానికి కూడా పాప పరిహారార్థ బలిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో 2 మేకలను తీసుకొని రావాలి. ఈ 2 మేకలలో మొదటిది యెహోవా పేరిట వచ్చినటువంటి మేక. దీన్ని ఇమ్మీడియట్గా ఈ యాజకుడు ఏం చేయాలి? తన పాప పరిహారార్థ బలిని ముగించుకొని లోపలికి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించి బయటికి వచ్చిన తర్వాత ఈ 2 మేకలలో ఏ మేక పేరట అయితే యెహోవా పేరట అనేటటువంటి మేక వచ్చేసిందో ఆ మేకను పట్టుకొని దాన్ని ఇప్పుడు వధించి దాని రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని పాత్రలో బట్టి ఆ రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల పైన, తరువాత ఈ రక్తాన్ని మరలా తిరిగి ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో నుంచి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ తెర దాటి అవతలకెళ్ళి దాని రక్తాన్ని కూడా, ఇదిగో ఈ రక్తము ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క పాప పరిహారార్థ బలిగా దీని రక్తము మీకు ప్రోక్షిస్తున్నాము, దీని ప్రాణాన్ని అర్పించబడుతుంది అని చెప్పి బయటికి రావాలండి. ఇది మొదటి మేక అయిపోయింది. ఒక కోడెదూడ అయిపోయింది, రెండోది ఒక మేక అయిపోయింది. ఇప్పుడు రెండవ మేక పేరు ఏం పేరు చెప్పినాను? అజాజేలు, లేకపోతే విడిచిపెట్టబడేటటువంటి మేక. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలంటే, ప్రధాన యాజకుడు ఆ మేక మీద, ఆ తల మీద చేతులు పెట్టి, ఇదిగో ఇజ్రాయేలీల సర్వ సమాజం నిమిత్తము ఒకటి బలి కావాలి, రెండోది ఈ పాపాలన్నింటినీ కూడా ఈ మేక మీద పెట్టేస్తాను. ఇప్పుడు రెండో మేక మీద అజాజేలు అనేటటువంటి ఆ మేక, విడిచిపెట్టేటటువంటి మేక తల మీద చేతులు పెట్టి ఇజ్రాయేలీల సర్వ సమాజం పాపం అంతా కూడా ఆ మేక మీదకి మోపి, ఇదిగో ఈ మేక ఈ పాపాలన్నింటినీ కూడా మోసుకొని పోవాలి దూరంగా. దూరంగా మోసుకొని పోవాలి. ఎక్కడికి అని అంటే, ఒక వ్యక్తిని పిలిచి, బాబు ఇక్కడ రారా బాబు,
ఈ మేకను తీసుకుపోయి అడవిలో ఎక్కడో తెలియకుండా అక్కడ తీసుకుపోయి వదిలిపెట్టేసి మన పాపాలన్నీ కూడా పోతున్నాయి అని అంట. ఎంత దూరం పోతాయి అంటే మహా అంటే అడవిలో పోతాయి. అడవిలోంచి తిరిగి వచ్చే అవకాశం ఉంది, లేకపోతే అడవి దాటేసి ప్రపంచాన్ని దాటిపోవటం లేదు ఆ పాపాలు. కనుక ఈ 2 కార్యక్రమాలు చేయాలండి. ఈ 2 కార్యక్రమాలు చేయాలి. 2 కార్యక్రమాలు చేసిన తర్వాత తన కోసం తెచ్చుకున్నటువంటి పోటేలు దహన బలిగా అర్పించేసేసి, అయ్యా నేను నా కుటుంబం మీకు అర్పించబడుతున్నాము, నేను మా కుటుంబం మీకు అర్పించబడుతున్నాం, మా పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికింది కనుక మేము అర్పించబడతాము, మా కుటుంబం అంతా కూడా మీకు అర్పించుకుంటున్నాము అని చెప్పాలి. తర్వాత 2వ పొట్టేలు ఉంది కదా, సర్వ సమాజం కోసం 2 మేకలు ఇంకొక పొట్టేలు వచ్చింది కదా, ఆ పొట్టేలును కూడా దహన బలిగా పూర్తిగా చేసేసి దాన్ని కూడా దహించేసి, ఇదిగో ఈ సర్వ సమాజంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరూ కూడా అయ్యా తమ జీవితాలను మీకు సమర్పించుకుంటారు అని చెప్పాలండి. ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు జరగామా? ఇది సంవత్సరానికి ఒక్కసారి జరగాలి. ప్రతి 7వ నెలలోని 10వ దినమున జరగవలసినటువంటి కార్యక్రమం. మీరు 16వ అధ్యాయం 23వ అధ్యాయం కూడా చదివితే దీని గురించి ఇంకా క్లుప్తంగా ఉంటుందండి. ఇంకా ఏమేమి జరుగుతాయి అనేది ఉంటుంది. దేవుడు ఎందుకు ఈ బలులను, ఈ ప్రాయశ్చిత్త దినాన్ని మరి వారికి కలగజేశారో, వారికి అందించారో, దేవుని మనసులో ఏముందో ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు గ్రహించకుండా పోయేదారు ప్రేమనవారు. ఏమంటే వారు గ్రహించడం మానేసేశారు. దేవుడు అసలు ఎందుకు చేశాడు అనేది వదిలేసేశారు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే సంగతిని వదిలేసేశారు. దేవుడు ఇదిగో ఆయన బలిగా అర్పించమన్నారు, అర్పిస్తున్నారు, వండుకొని తింటున్నారు, అర్పిస్తున్నారు, వండుకొని తింటున్నారు, అర్పిస్తున్నారు, వండుకొని తింటున్నారు. పాపం అనేది తగ్గాల్సింది పోయి పాపం అనేది పెరుగుతూనే ఉంది. బలులు తెగబడి ఏమంటే ఎక్కువగా తెగిపోయేటటువంటి బలులు ఎక్కువైపోయినాయి. బలులు అనేవి ఎక్కువైపోయినాయి. అసలు ప్రతి అడ్డమైనటువంటి వాడు, ప్రతి ఒక్కడూ కూడా పాపాన్ని విచ్చలవిడిగా చేస్తూ, దేవుడు అంటే లెక్కలేనటువంటి స్థితి. దేవుడు ఏం చేస్తాడులే, ఏమంటే ఆయనకి ఏముంది, మహా అంటే పాపం చేసేసినాము, దానికి బదులుగా ఒక మేకనో గొర్రెనో ఏదో ఒక దాన్ని తెసిపోయి ఒక కోడి తోడనో తెగనరికి పడేస్తే పోలా, ఆయనే కాము కూరుకుంటాడు, ఆయనే ఊరుకుంటాడుగా. ఏం చేస్తాడు చెప్పండి? అంతకుమించి ఏం చేస్తాడు చెప్పండి? అది ఎడజస్తే మాకెందుకు, అది గిజగిజ కొట్టుకుంటే మాకెందుకు, దాని రక్తం చిందితే మాకెందుకు, దాని ప్రాణం గిలగిలా కొట్టుకుంటూ తన ప్రాణం పోతే మాకేంటి అన్నట్టుగా ప్రియమైన దేవుని పిల్ల కనికరం, జాలి, దయ అనేటటువంటి గుణాలు ఏ మనిషి యొక్క హృదయంలోనైతే దేవుడు ఆశించాడో ఆ గుణాలను వీరు విస్మరించారండి. కఠినత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రియమైన వారు. కఠినత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బలులను ఎక్కువ చేసేసారు. రక్తం అనేది ఏరులై పారిపోతూ ఉంది. ఆ దేశం అంతా కూడా అమాయకమైనటువంటి మోగ జీవుల యొక్క రక్తాలతో నిండిపోతూ ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. దేవుడు చూసి ఏంది ఇది, ఒకనాడు ఈ ప్రపంచాన్ని నా చేతులతో నాశనం చేశానే, ఒకనాడు ఈ ప్రపంచాన్ని ఇలా నాశనం చేస్తే ఏ ఒక్కడో కూడా కనీసం తన కళ్ళ ముందు నాశనం అయిపోతున్నటువంటి ఆ మోగ జీవం గిజగిజ కొట్టుకుంటూ ఉంటుంటే కనీసం జాలి రావటం లేదేంటి వీళ్ళకి? దేవుడు బాధపడ్డాడండి. వాళ్ళని చూసి బాధపడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలు. బాధపడి వాళ్ళ బలుల గురించి ఆయన మనస్సులోని ఏమంటున్నారో ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథము మీ అందరికీ తెలిసినటువంటిది. ఏమంటే ఇంకా మలాకి గ్రంథం ముందుగా చూద్దాం. మలాకి గ్రంథంలో దేవుడు ఎంత దారుణమైనటువంటి పదాలు వాడుతున్నారు అని అంటే, వీళ్ళు ఏదో ఒకటిలే అన్నట్టుగా శ్రేష్టమైనటువంటి ఆ మందలల్లో నుంచి ఏమంటే ఎలాంటి దోషం లేనటువంటి జంతువును సెలెక్ట్ చేయాల్సింది బదులుగా వీళ్ళు ఒక కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, రోగం వచ్చిన దాన్ని ఏదో ఒకటి దేశపై ఆయనకు పడేస్తే ఏమవుతుందిలే అన్నట్టుగా దేవుడిని చాలా తక్కువగా అంచనా వేశారు. అసలు దేవుడు ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎందుకు కలగజేశారో దాని పరమార్థాన్ని మర్చిపోయారు. మర్చిపోతే దేవుడు అంటున్నారు, మలాకి గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం, కొన్ని మాటలు చూద్దామండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుణ్ణి గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడునైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ నా బలిపీఠము మీద, దేవుడు ఆడుతున్నటువంటి పదాలు చూడండి, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమి అని మీరందరూ. ఏమంటే మనం కూడా అదే కదండి. దేవుడికి ఒక ఫ్యాన్ ఇస్తే పోలే,
దేవుడికి ఒక కూలర్ ఇస్తే పోలా, దేవుడికి ఒక ఏసీ ఇస్తే పోలా, లేకపోతే దేవుడికి ఒక డబ్బులు కట్టిసిరేస్తే పోలా, మనల్ని ఆయన కాకపోతే ఇంకెవడండి బాబు అన్నట్టుగా సంఘంలో ఎన్ని పెత్తనాలు, ఏమంటే ఎంత లెక్కలేనితనం. దేవుడు అంటే పేరు కోసం కొట్టుకు వచ్చేవాళ్ళు ఉన్నారండి. పేరు సంఘంలో వాళ్ళు ఇచ్చిన వస్తువు మీద పేరు కనపడకపోతే, ఆ వస్తువు కనుక అందరికీ కనపడేలాగా పెట్టకపోతే ఎన్ని గొడవలు. ఆ రోజు భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అపవిత్రమైన భోజనమును మీరు నా బలిపీఠం మీద అర్పిస్తున్నారు. ఎలా అర్పిస్తున్నారు? 8వ వచనం, గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? ఎరా అసలు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారో అర్థమవుతుందే. మొత్తం నేనిస్తే మీరేంద్ర దిక్కులేనోడికి లాగా నాకు ఇది తీసుకొచ్చేస్తున్నారు. గ్రుడ్డి దానిని తీసుకొని ఇస్తున్నారు. కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా. ఏమండి ఎంత మంచి మాట అంటున్నారండి. నీ పైన అధికారికి కనుక ఒక రోగంతో ఉన్నదాన్ని, ఏమండి మీకోసం ఒక మేకను తెచ్చాను, కాలు నిన్ననే ఇరిగింది, మా ఇంట్లోని మూలుగుతూ వస్తుంది, దీన్ని ఎట్ట పెంచాలో తెలియక మీకు బహుమానంగా ఇస్తున్నామని అంటే వాడు ఒప్పుకుంటాడా? యజమానుడికి, భూమి మీద ఉన్నటువంటి యజమానుడి ఒప్పుకోకపోతే సర్వలోకాలను నేలేటటువంటి నా దగ్గరికి మీరు ఎలా వస్తున్నారు రా బాబు? ఎలా వస్తున్నారు? మీ మనసులు ఏమైపోయినాయి? అసలు నాకింత విరోధులుగా ఎందుకు మారిపోతున్నారు మీరు? ఏమంటే అతడు నీకు దయచూపునా, నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని దేవుడు అడుగుతున్నాడు. 2వ అధ్యాయానికి రాగానే దేవుడు వాడినటువంటి పదం, 2వ అధ్యాయం చదవండమ్మా. 2వ అధ్యాయము మలాకి గ్రంథము 2వ అధ్యాయము. దేవుడు చాలా బాధ అనిపించేసిందండి. అసలు వీళ్ళు ఎందుకు వస్తున్నారో అర్థం కావటం లేదు. దేవుడు తట్టుకోలేక, బాధను తట్టుకోలేక, అరే ఏ పశువులనైతే మీరు తెస్తున్నారో వాటి పేడ మీ ముఖాన్ని కొడతాను అని అంటున్నారండి. ఏమంటే ఎంత బాధగా అయితే ఈ మాట అనాలండి. ఏమంటే మలాకి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దామండి. 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, మీ ముఖముల మీద పేడవేతును. పండుగలలో ఏ అటాన్మెంట్ డే, ఏ ప్రాయశ్చిత్త దినానైతే పశువులు తీసుకొచ్చేసి మందలుగా అర్పిస్తున్నారుగా నాకు, మీరు అర్పించిన పశువుల పేడ మీ మీద వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మిమ్మును ఊడ్చివేయుదును. ఏమంటే దేవుడు బాధపడుతూ చెప్తున్నటువంటి మాటలండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి చూడండి ప్రియమైన దేవుని పిల్ల. 2వ వచనం నుంచి, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిడిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. యొద్దు తన కామందు నెరుగుదును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏమండి ఎంత దారుణమైనటువంటి పదాలండి, ఎంత దారుణమైనటువంటి మాట. ఇంకేమంటున్నారు 11వ వచనానికి చూడండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. ఎందుకయ్యా నాకు ఇవి? మీ మనసులలో కనీసం జాలి, దయ, ప్రేమ, కరుణ ఇవి ఏవి కనీసం మీ మనసులకు తట్టడం లేదు అని అంటే, ఎందుకు చచ్చిపోయిందో నీ మనసులో కనీసం ఆలోచన రాకుండా దాన్ని తీసుకొస్తున్నావు, తెగ నరుకుతున్నావు, దాని రక్తాన్ని చిందిస్తున్నావు, దాని ప్రాణాన్ని గిజగిజ కొట్టుకుంటూ ప్రాణం పోయేలా చూస్తూ బండరాయిలా నిలబడుతున్నావు. కానీ నీ మనసులలో ఎప్పుడయ్యా నీ మనసులో మార్పు వచ్చేది చెప్పు? నువ్వు మనసులలో ఎప్పుడు మార్పు వచ్చేది? నువ్వు అలా అర్పించినటువంటి బలులు నాకు ఇష్టమా చెప్పు? ఆ జంతువుల బలి కోసమా నేను ఎదురు చూసేది? నీ మనసులలో మార్పు రావాలనే కదా, నీ హృదయంలోని ఒక మార్పు అనేది రావాలి, ఒక కనికరం, జాలి అనేది రావాలనే కదా నేను వీటిని ప్రవేశపెట్టింది. వీటిని ప్రవేశపెట్టిన తర్వాత కూడా నీ మనసులలో ఇలాంటివి రాకపోగా అవి అసలు ఎందుకు అర్పిస్తున్నావో అన్నట్టుగా ఏదో ఆచారం కొద్దిగా వాటిని తీసుకొని వస్తున్నారే. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపినటువంటి దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. నాకెందుకు రా నాయన ఇవి? నాకెందుకు ఇవి చెప్పండి?
అమ్మా నాకెందుకు ఇవి చెప్పండి, నేను ఇచ్చినటువంటి ఇవి నాకే తిరిగి మారు మనసు లేకుండా మీరు నా దగ్గరకు వస్తూ ఉన్నారే, నాకెందుకు ఇవి కాదు నాకు కావాల్సింది, ఇవి కాదు నాకు కావాల్సింది. దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యము వేస్ట్, వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినికను తేకుడి. ఏమండి, దేవుడు ఇంకా 14వ వచనంలోకి వచ్చేసరికి అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను అంటున్నారు. ఏమండి, ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టారో వారు దుర్వినియోగం చేసుకుంటున్నారండి. అర్థం చేసుకున్న వారు కొద్దిమంది ఉన్నారండి. ఒక మాట చెప్పేసేసి ముగిస్తాను. దీని పరమార్థం ఏమంటే ఈరోజు ఉన్నటువంటి మనకి ఏంటో రెండో భాగంలోనే ఇంకా లోతుగా మనం ఆలోచిద్దామండి. ఇది అర్థం చేసుకున్న వారు కొద్దిమంది ఉన్నారండి. ఇది దేవుడు ఎందుకు ఈ ప్రాయశ్చిత్త దినాన్ని, ఈ అటాన్మెంట్ని ఎందుకు ప్రవేశపెట్టారో కొద్దిమందికి అర్థమైంది. మీ అందరికీ తెలిసినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తాను. దావీదు గారు దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు. ఒకరోజు ఏమంటే పొద్దుగుంకు వేళ పడక మీద నుంచి లేచాడు. పగులు చేయాల్సిన పని చేయకుండా పడుకుంటే లేనిపోని కోరికలు వస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఆ రోజు సాయంకాలం స్నానం చేస్తూ ఎవరో స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూశారు. ఆ బత్షెబా గారిని చూశారు. ఆమె గురించి డీటెయిల్స్ తెలుసుకున్నారు. తెచ్చుకొని ఆమెతోని శయనించి ఆమెను గర్భవతిని చేశారు. ఈ సంగతి, గర్భవతి అన్న సంగతి విషయం తెలిసేసరికేనే ఈ చేసినటువంటి పాపాన్ని వేరే వారి ఖాతాలో వేయాలి అని అనుకున్నాడు. భర్తను పిలిపించాడు, ఊరియాను. ఒరే బాబు, నీకు సెలవులు ఇచ్చేసిన పో అని అన్నాడు. లేదయ్యా నేను పోను, నా యజమానుడు అక్కడ వచ్చేసి యుద్ధంలో ఉన్నాడు యోవాబు, నా మహారాజు గారు మీరు ఇక్కడే ఉన్నారు, మందసం ఎక్కడో యుద్ధ భూమిలో ఉంది, నా సేవకులు నీ సేవకులు నా సహోదరులందరూ కూడా ఇలా యుద్ధ సమయంలో ఉంటే నేను నా భార్యతో పడుకొని సంతోషించగలనా? లేదయ్యా నేను వెళ్ళను అని అన్నాడు. వీడు మామూలుగా చెబితే పోయేలా లేడు అని నెక్స్ట్ డే మరలా పిలిపించాడు. మత్తునిగా చేశాడు. మత్తునిగా బాగా తాగించాడు. మత్తుడైన తర్వాత మరలా ఇంటికి పంపించాడు. కానీ ఆ రోజు కూడా అతను వెళ్ళలేదు. వీడు పోయేలా లేడు అనుకున్నాడు. యుద్ధంలోనే అతనితోనే ఒక లెటర్ రాయించేసి, అతనితోనే ఒక లెటర్ తను రాసి అతని చేతికే ఇచ్చి, ఊరియా చేతికే ఇచ్చి, రాజుగారి ఆజ్ఞగా ఇది సైనాధిపతి అయినటువంటి యోవాబుకి ఇచ్చేసాయి, మా మేనల్లుడికి ఇచ్చేసాయి. ఇస్తే అతను చూసేసి ఇతన్ని ఫ్రంట్ లైన్లో పెట్టి, యుద్ధంలో ఫ్రంట్ లైన్లో పెట్టి ఇతను చచ్చిపోయేలా చేశాడు. ఇతనితో పాటుగా చాలామంది హతమయ్యే పరిస్థితి వచ్చేసింది. కార్యక్రమం మొత్తం కూడా అనుకున్నది సాధించేశాడు. భర్తను చంపేసేసాడు. కొద్ది రోజులు ఏడిచేసింది ఈ బత్షెబా. తర్వాత ఏం తెలియనట్టుగా వచ్చేసింది, తన భార్యను చేసుకున్నాడు దావీదు. ఏం తెలియనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా ఉన్నాడు. దేవుని దృష్టికి తాను చేసినటువంటి పాపం ఘోరమాయను అని ఉందండి. కనుక దేవుని దృష్టికి ఆ పాపము ఘోరమాయను అనేటటువంటి మాటను దేవుడు రాయించడం జరిగింది. నాతాను గారిని అక్కడికి పంపించడం జరిగింది. నాతాను గారు మీ అందరికీ తెలిసినటువంటిది కాబట్టి నాతాను గారు చెప్పాల్సినటువంటి మాటలు చెప్పారు. అయ్యా, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, తనకు అన్నీ ఉన్నాయి. ఒక పేదవాడు ఉన్నాడు, అతనికి ఒక గొర్రె పిల్ల ఉంది. ఒక బంధువు వచ్చేసినప్పుడు, ఒక అతిథి వచ్చేసినప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు తనకున్న వాటిలో కాకుండా మరి ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి ఏకైకంగా ఉన్నటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకుపోయి వధించేసేసాడు. మరి దీనికి మీరేమి పరిష్కారం అని అంటే, అతడు నిజంగా మరణానికి పాత్రుడు కాబట్టి చాలా ఉగ్రంతో చెప్పాడు. ఇదంతా కూడా మరి ఎవరో కాదు, ఆ మనుషుడు నువ్వే. నీకు అరణ్యంలో ఉన్నటువంటి నిన్ను, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నిన్ను మరి రాజుగా దేవుడు పట్టాభిషేకం చేస్తే ఇదే నువ్వు చేసేది? ఏ దేవుడైతే నీ కొరకు మరి నీ యజమానుడైనటువంటి సౌలు బారి నుండి నిన్ను కాపాడి, సౌలు యొక్క ఆస్తులన్నిటిని నీకు కట్టబెట్టి, తన రాజనగరిని నీకు చేసి, అతని రాజ్యంలో నుంచి అతన్ని రాజుగా తొలగించి నిన్ను రాజుగా చేస్తే నువ్వా ఇది చేసేది అని దేవుడు వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట. బాగా గమనించాలి. వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరికి?
దావీదు గారికి ఇవ్వడం. దావీదు గారు ఎవరు? మహాచక్రవర్తి. 12 గోత్రాలకు మకుటం లేని మహాచక్రవర్తి. మహాచక్రవర్తి ఆస్తులు ఎంత? విస్తారమైనటువంటి ఆస్తులు, విస్తారమైనటువంటి ఆస్తులు. ఇన్ని ఆస్తులు ఉన్నటువంటి అతను ఏమైంది ఇప్పుడు మహా అంటే, ఆమెతో వ్యభిచారం చేశాను, ఒక హత్య చేసేసాను, కొంతమందిని చంపేశాను, కొన్ని అబద్ధాలు ఆడాను, ఏమైంది ఇప్పుడు? దేవుడు ఆల్రెడీ నాకు ఒక పరిష్కారం ఇచ్చేశాడు కదా. అరే కొయ్యండ్రా, తెగనరకండ్రా ఈ పొట్టేళ్ళని, లేకపోతే తెగనరకండ్రా ఈ కోడి దూడల్ని అని అంటే ఏమంటే లైన్ పెట్టి ఎన్నింటినైనా తెగ నరకగలడండి. కానీ దావీదుకి ఒక సంగతి అర్థమైపోయింది. కనుకనే దావీదు దేవుడి మనస్సులో ఉన్నటువంటి మాటను ఒక మంచి మాట చెబుతున్నారు ప్రియమైన దేవుని పిల్లల. చూడండి 51వ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. ఏమండి 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఏమంటే ఇవన్నీ చెబుతూ 16వ వచనానికి రాగానే దేవుడు ఎందుకు ఈ అటాన్మెంట్ దీన్ని ఇచ్చాడో, ఆయన ఒక మంచి ఏమంటే తన మనసులో ఏముందో, దేవుడు ఏ కార్యక్రమాన్ని తలపెట్టారో ఆ కార్యక్రమం గురించి చెబుతున్నారండి. 16వ వచనం, నీవు బలిని కోరు వాడవు కావు. దేవా, అయ్యా నాకు అర్థమైపోయింది, నువ్వు బలిని కోరేవాడివి కావు, నీవు బలిని కోరు వాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దహన బలులు నీకు ఇష్టం లేదు. ఒకవేళ గనక నీకు ఇష్టమైతే నేను ఎన్నింటినైనా సరే నీ కొరకు నేను అర్పింతును అని అంటున్నారు ప్రియమైన దేవుని పిల్లల. కనుక అటాన్మెంట్, ప్రాయశ్చిత్తం అనబడినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమం వారు దుర్వినియోగం చేసుకున్నారు. పాపాలను ఇంకా ఎక్కువ చేసుకున్నారు. దేవుని ఎదుట ఇంకా ఎక్కువగా పాపాలను చేస్తూ దేవునితో సమాధాన పడవలసినటువంటి ఆ పరిస్థితులలోనే వారు చివరికి పాపాత్ములుగా మారి విరోధంగా దేవుని ఎదుట నిలబడినటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లల. కొత్త నిబంధన కాలంలోకి వచ్చినటువంటి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉందో మరి రాబోయేటటువంటి మరొక భాగంలోనే విలువైనటువంటి సంగతులు మనం నేర్చుకుందాం. ప్రేమ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని తండ్రి, ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీలు తండ్రి పెడచెవిని పెట్టి మీ మాటను వెనక మీ మనస్సులోని తండ్రి ఆవేదన అర్థం చేసుకోక తండ్రి మిమ్మల్ని ఇంకనూ కూడా అపార్థం చేసుకొని సమాధాన పరవలసినటువంటి పరిస్థితుల్లో తండ్రి మీతో విరోధాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఇశ్రాయేలీల పరిస్థితిని తండ్రి మీరు మాకు వినిపించారు నాయన. మీరు మా పట్ల ఎంత జాలి కలిగి ఉన్నారో, మీరు మా పట్ల ఎంత దయ కలిగి ఉన్నారో తండ్రి, మా మనసులలో తండ్రి మీ స్థానం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో తండ్రి, మరి రాబోయేటటువంటి రోజులలో తండ్రి మేము ఇంకనూ మీ గురించి తెలుసుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయండి తండ్రి. ఒకనాడు తండ్రి మీ హృదయాన్ని గాయపరిచినటువంటి ఇశ్రాయేలీలాగా కాకుండా తండ్రి మీ మనసును అర్థం చేసుకునేటటువంటి బిడ్డలుగా తండ్రి బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి. నాయన ఇంతవరకు తండ్రి మీ బిడ్డల ఓపికతో మీ మాటలు విన్నారు నాయన. కేవలం విని మర్చిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి విన్నటువంటి ప్రతి మాట ప్రకారం తండ్రి మరి ఏ లక్షణాలు అయితే మీరు మా హృదయాల్లో ఉండాలని కోరుకుంటున్నారు, ఏ లక్షణాలు అయితే మా జీవితాల్లో అలవరుచుకోవాలని మీరు తాపత్రయపడుతున్నారు తండ్రి, వాటిని అలవరుచుకొని తండ్రి మీరుండే మహాలోకానికి సిద్ధపడేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ దయచేయండి తండ్రి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అన్నగారిని, కుటుంబాన్ని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలను ఇవ్వండి, మంచి ఆయుష్లను ఇవ్వండి. మీ కొరకు తండ్రి మరి ఉన్నతంగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని, మీ రక్షణ సువార్తను తండ్రి అనేకులకు చేరవేసేటటువంటి భాగ్యాన్ని వారితో కూడా మాకును తండ్రి దయచేయమని బ్రతిమలాడుకున్నాం. ఈ కార్యక్రమానికి తండ్రి ప్రత్యక్షంగాను పరోక్షంగాను పనిచేస్తున్నటువంటి మీ సేవకులందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చేస్తున్నటువంటి పరిచర్యలో మీ సహాయాన్ని తండ్రి దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా తండ్రి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి
మీ బిడ్డల కుటుంబాలందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కంచె వేయండి తండ్రి, సాతానుడు ముట్టకుండా తండ్రి, మీ అందు ఇంకనూ తండ్రి 30 60 100 ఫలించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మీ బిడ్డలైనటువంటి మా అందరికీ తండ్రి దయచేయండి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యం అయితే మేము మరలా కలుసుకుని తండ్రి మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని, మీ మనసును తెలుసుకునేటటువంటి మంచి అదృష్టాన్ని తండ్రి మాకు దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.